సో ఫ్యామిలీ సిస్టమ్స్లో కావచ్చు, సొసైటీ సిస్టమ్స్లో కావచ్చు, తల్లిదండ్రులు ఎక్కువ పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తారంటే, మా పిల్లలు నన్ను ప్రేమించాలి అనుకుంటారు. సర్టెన్ ఏజ్ తర్వాత పిల్లలు కూడా ఏమని అనుకుంటారు, తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలని అనుకుంటారు. కానీ ఇంకా కొంచెం సర్టెన్ ఏజ్ తర్వాత తల్లిదండ్రులు నన్ను ప్రేమించాలనుకుంటారు, అమ్మాయి నన్ను ప్రేమించాలనుకుంటారు. బట్ తల్లిదండ్రులు స్టిల్ పిల్లలు నన్ను ప్రేమించాలని అనుకుంటారు. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ తెచ్చిపెట్టకుండా నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. సో ఇన్ ద సేమ్ ఫ్యామిలీ అత్త కోడళ్ళు ఉంటారు. సో ఈ వ్యవహారం ఎలా పనిచేస్తుందంటే, కోడలు అత్తను ప్రేమించాలని సొసైటీ అంతా చెప్తారు. బట్ అదే సొసైటీ అత్త కోడల్ని ప్రేమించమని ఎక్కువ చెప్పదు, ఎక్కువ ప్రెషర్ పెట్టదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, అనుభవ జ్ఞానులు, రకరకాల విషయాల్లో వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు, బాధ్యతలు మోసిన వాళ్ళు, ఇంకా భారాన్ని మోసిన వాళ్ళు కనుక ఖచ్చితంగా కోడలే అతను ప్రేమించాలి. ఇది రాజ్యము కల్పించిన సామెత. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము ఆ వివరణ మీకు అందరికీ తెచ్చిపెడుతుంది. క్రీస్తులో స్వాతంత్రము మనందరికీ ఉంది. అంటే కనికరాన్ని ప్రేమించేవాడు ఎలాగా ఉంటాడంటే, అవతల వాడు ఎలాగున్నా దాన్ని బట్టి కాక నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. దట్స్ సో కాల్డ్ ద జెన్యూనిటీ. సో యేసుక్రీస్తు ప్రభు మీ అందరి నుంచి ఏమి ఎక్కువ కోరుకుంటున్నాడంటే జెన్యూనిటీ. సో జెన్యూన్ క్యారెక్టర్ ఏంటంటే, వీడు మంచివాడు కాదు, వీడు మంచివాడు, వీడు ఇలాగ పనిచేస్తాడు కాబట్టి నేను కూడా ఇలాగనే పనిచేయాలి అంటే నువ్వు పనిచేయట్లేదు అని అర్థం. సో నువ్వు దైవంగా పనిచేయాలనే ఆశ నీకు ఉన్నట్లయితే అలాగనే పనిచేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఒకరిని బట్టి నీ క్యారెక్టర్ని ఎప్పుడైతే నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటావో ఖచ్చితంగా నరకానికి వెళ్ళే అవకాశం మనందరికీ ఉంటాయి. సో దయచేసి దేవుని చిత్తానుసారమైన సంకల్పం చేత మనందరికీ రాజ్యములో స్వేచ్ఛ స్వాతంత్రము కలిగిన వారముగా ఉన్నాం కనుక, రెండో పాయింట్, కనికరాన్ని ప్రేమించే వారిగా మీరు ఉండాల్సిందిగా దేవుడే మీకు మనవి చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.